మన దేశంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, సమస్య వచ్చినప్పుడు ఎవడు మాట్లాడడు. సమస్య మీద ఎవడు మాట్లాడడు. కానీ, ఆ సమస్య మీద ప్రజలు కదిలారనుకోండి, స్వచ్ఛందంగా కదిలారనుకోండి, అప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం ఎవరి కాళ్ళు ముందుకొస్తుంటారు. మన నీట్ పేపర్ లీక్ అంశం మీద కూడా మనం చూసాంగా. పేపర్ లీక్ అయినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా పోరాటం చేసింది లేదు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారంతే. ఎవడు రోడ్డు మీదకి రారా. ఏ రాజకీయ పార్టీ రోడ్డు మీదకి రారా. కాంగ్రెస్ రారా, కేజ్రీవాల్ రాలే, ఇది అతను ములాయం సింగ్ యాదవ్ కొడుకు అతను అఖిలేష్ యాదవ్ అతను రాలే. వీళ్ళెవరు బయటకొచ్చి మాట్లాడినోళ్ళు కాదు. తర్వాత కాక్రోజులు పోరాటం స్టార్ట్ చేశాక, జంజీ యువత రోడ్డు మీదకొచ్చాక అప్పుడు మాత్రం అందరూ రోడ్డు మీదకొచ్చారు. చూసాంగా మనం. ఇప్పుడు కూడా చూడండి, ఇథనాల్ పెట్రోల్ విషయంలో కూడా మొదట్లో ఎవడు మాట్లాడలే. ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇథనాల్ పెట్రోల్‌ను జనం మీద బలవంతంగా రుద్దొద్దు. ఇప్పుడు లేచాడు నిద్ర. ఎప్పటినుంచి జరుగుతుంది ఈ ఇష్యూ? మన ఛానెల్‌లో ఇప్పటికి 2 వారాల నుంచి ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం మనం. మనమే 2 వారాల నుంచి మాట్లాడుతున్నాం. 10 రోజుల నుంచి మాట్లాడుతున్నట్టున్నాం. ఇప్పుడు కేజ్రీవాల్‌కి మెలుకువ వచ్చింది. ఇథనాల్ పెట్రోల్ బలవంతంగా జనం మీద రుద్దొద్దు అని. మరి పోనీ ప్రత్యామ్నాయం ఏమన్నా చెప్తాడా? సలహా చెప్తాడా? చెప్పడు. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్‌ని బలవంతంగా రుద్దొద్దు అన్న స్టేట్మెంట్ దేనికోసం? మోడీని వ్యతిరేకించడం కోసం. బీజేపీని వ్యతిరేకించడం. అంటే రాజకీయ లాభమే తప్ప అసలు సమస్య ఏంది? సమస్యకి పరిష్కారం ఏంటో వీళ్ళకి తెలీదు. చెప్పరు. ఆలోచించరు కనీసం. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అండి. అవినీతి ఎలా పోయిద్ది అని కేజ్రీవాల్‌ని కూర్చోబెట్టి అడగండి. నేను నిజాయితీగా ఉంటే పోయిద్ది అంటాడు తప్ప, అసలు అవినీతి ఎలా పోయిద్ది అని చెప్పలేడు. అవినీతి పోవాలంటే వ్యవస్థలో డబ్బుకున్న విలువ పోవాలి. అదెప్పుడన్నా కేజ్రీవాల్ చెప్పాడా? డబ్బు చుట్టూ వ్యవస్థ నడిచినంత కాలం నువ్వు ఏ చట్టాలు తీసుకొచ్చినా అవినీతి ఉంటూనే ఉంటది. వ్యవస్థలో డబ్బుకున్న ఇంపార్టెన్స్ పోతేనే అవినీతి పోయిద్ది. అంటే సబ్జెక్ట్ తక్కువ, పొలిటికల్‌గా జనాన్ని ఎన్‌క్యాచ్ చేసుకుందాం అనేటువంటి కుతూహలం ఎక్కువ. ఇది రాజకీయ పార్టీలకున్న నేచర్ ఇయాల. ఏమండి, పొద్దున్న లేస్తే డబ్బుతోనే పని అనుకున్నప్పుడు, ఆ డబ్బుని నిజాయితీగా సంపాదిద్దామా, అక్రమంగా సంపాదిద్దామా అన్న దానికంటే డబ్బును సంపాదిస్తాం అన్న దాని మీదే మనిషి దృష్టి పెడుతున్నాడు. అదే అవినీతికి మూలం అవుతుంది. ఆ డబ్బుకున్న ఇంపార్టెన్స్ తగ్గితే ఆటోమేటిక్‌గా అవినీతికున్న ఇంపార్టెన్స్ కూడా తగ్గిద్ది. ఇది నిజం. ఇదెవడు చెప్పడు. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ గూడా వద్దు అంటున్నారు ఓకే. బలవంతంగా రుద్దొద్దు అంటున్నారు ఓకే. ప్రత్యామ్నాయం మనం చెప్తున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ప్రమోట్ చేయండి. అవసరమైతే ఒక రూ. 1,00,000 బెనిఫిట్ ఇవ్వండి. ఏది రేట్‌లో. పెట్రోల్ రేట్‌కి అంటే పెట్రోల్ కార్ల రేట్‌కి, ఎలక్ట్రికల్ కార్ల రేట్‌కి మధ్య గ్యాపు 2-3 లాక్స్ ఉంది. 2-3 లాక్స్ ఉంది. కాబట్టి కనీసం ఒక రూ. 1,00,000 గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తే, సబ్సిడీ ఇస్తే కొంతలో కొంత రేట్‌లో తేడా వస్తది కాబట్టి, అప్పటికి ఒక రూ. 1,00,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా సరే, రూ. 1,00,000 పైనే ఇంకా పెట్రోల్ కార్ కంటే ఎలక్ట్రికల్ కార్ రేట్ ఎక్కువుంటది. కానీ జనం కొంటారు. ఎందుకంటే రేపటి నుంచి పెట్రోల్ ఛార్జీలు అంటే పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం ఉండదుగా. డీజిల్ కొట్టించాల్సిన అవసరం ఉండదుగా. సో, ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ప్రమోట్ చేయాలంటే ప్రభుత్వం అర్జెంట్‌గా ఒక రూ. 1,00,000 సబ్సిడీని ప్రకటించాలి. అదెవడు చెప్పడు. సో, సమస్యని రాజకీయంగా వాడుకోవాలనే గుణం తప్ప, సమస్యకి పరిష్కారం చెప్పే ఆలోచన మాత్రం మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేయట్లే. నీట్ పేపర్ లీక్ అంశం మీద కూడా అంతే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తప్ప, అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? ఎవడు చేస్తుండు? ఎందుకు చేస్తుండు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? చేయటం వల్ల ఎవడికి లాభం కలుగుతుంది? హ్మ్. ఆ నీట్ పేపర్ లీక్ అంశాన్ని లీకులు ఆపాలంటే ఏం చేయాలి? ఇదెవ్వడు చెప్పలే. మనం చెప్పాం. ఏమంటారు? కామెంట్ చేయండి.